మీరు అన్నారు ఇంతకుముందు కడియం శ్రీ గారికి మీకు ఏంటి సార్ అని అడిగారు కదా. 94 ఓకే. ఇట్స్ అ వెరీ ల్యాండ్ మార్క్ ఇన్ పాలిటిక్స్ మా ఇద్దరి జీవితంలో. ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా వరంగల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటే పదవికి రాజీనామా చేసి ఇక్కడ గన్పూర్లో టికెట్ కోసం అని టీడీపీ నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుండే. కానీ నేనేమో ప్రజల్లో అప్పటికే ప్రజా వైద్యుడిగా 83-84 నుంచి వెళ్ళి అప్పటికే 94 అంటే 10 సంవత్సరాల వైద్య వృత్తిలో ఉండి అనేక హెల్త్ క్యాంపులు పెట్టి స్థానికుడిగా మంచి పేరు ఉంది. అప్పటికే 78 నుండి స్థానిక నినాదం ఉంది. అంటే అందరూ గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మాకు స్థానికుడు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, ఇక్కడ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చేసినప్పుడు కూడా ఎవరు ఆ స్థాయిలు లేరు. అయితే ఆ నినాదాన్ని ఎన్టీ రామారావు గుర్తుంచుకొని వాళ్ళ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ను నా దగ్గరికి పంపించడం జరిగింది 94 ఎలక్షన్లకు ముందు. అది ఆగస్టు ఆ ప్రాంతంలో జరిగింది నాకు గుర్తు. 3 ఎలక్షన్లు ఇంకా 3 నెలలు దగ్గుబాటి వెంకటేశ్వర్లు నా దగ్గరికి వచ్చి, సో ఎన్టీ రామారావు నన్ను పంపించాడు, ఏ రిపోర్టు చూసినా గన్పూర్లో లోకల్ వాయిస్ ఉంది, మీ పేరే ఉంది, మీరు తప్పకుండా టీడీపీలోకి రండి, మా మీకు ఎన్టీ రామారావుకు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అంటే చాలా ఇష్టం, మీరు వస్తే టికెట్ ఇవ్వడమే కాదు మిమ్మల్ని మంత్రి కూడా చేస్తారు, మీరు పార్టీకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. నేను పాలిటిక్స్ రానండి, నాకు 4 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను రాజకీయాలకు రాలేను సార్ అని చెప్పేసి నేను వద్దని చెప్పాను.